యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎగసిపడుతోంది. మళ్ళీ ఆ కుటుంబంలో ఎవరికో ఆపద ముంచుకొస్తోంది. మళ్ళీ ఆ కుటుంబానికి ఆపదేమిటి పంతులు గారు? మొన్ననే కదా మంగమ్మ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దీపం ఎగసి పడుతున్నప్పుడే మీరు వస్తారు. మళ్ళీ ఏ ఉపద్రవం తీసుకొచ్చారు స్వామి? మాతో ఉపద్రవం తీసుకురాలేదు చారి. ఉపద్రవం వస్తుందనే మేము వచ్చాం. అఖండ దీపపు ఆవేశానికి, మా ఆగమనానికి కారణం ఉంది. ఏమిటి స్వామి అది? మరణం. మరణంతో రణం. చావుతో యుద్ధమా? చావుని గెలవటం సాధ్యమా స్వామి? అసాధ్యం. చావును కూడా చంపేది కాలం. ఆ కాలాన్ని కట్టడి చేసేది సృష్టి. కాలానికి సృష్టికి మధ్య జరగబోయే యుద్ధం తరాల నాటి నాటకానికి తెరపడబోతోంది. పాత్రలు పావులు ఒక చోట చేరబోతున్నాయి. ఆట ముగింపబడబోతోంది. మీరు చెప్పేదేమీ అర్థం కావట్లేదు స్వామి. ఎవరికి ఏ ఆపద రాబోతుంది? ఎవరు చావబోతున్నారు? కనుక్కో చారి. ఆ కుటుంబానికి కబురంపి అక్కడ ఏం జరిగిందో కనుక్కో. మొన్ననే కదా స్వామి చిన్న పాప మంగమ్మ. అది ముగిసిన గతం. రక్తసిక్తం వర్తమానం. భవిష్యత్తు అగమ్య గోచరం. సమయం లేదు చారి. చెప్పాను కదా, ఇది కాలానికి సృష్టికి మధ్య యుద్ధమని. కాలం సృష్టి వేరు కాదు, కానీ వేరుపడి యుద్ధం చేయబోతున్నాయి. వెంటనే కనుక్కో. ఆలస్యం అయ్యే కొద్దీ ఆయువుకి హామీ లేదు. ఏంటి ఈ మనిషి? అవతల కన్న కొడుకు చావు బతుకుల మధ్య ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టకుండా మీనమేషాలు ఎక్కిస్తున్నాడు. ఈయన అసలు తండ్రేనా? స్వార్థపరులం, దొంగలం, మోసగాళ్ళం. మనమే హర్షబాబు గురించి బాధపడుతుంటే ఈయన మనసెందుకు కరగట్లేదే? ఆయన గుండె బండబారిపోయిందయ్యా. కన్న తండ్రినన్న విషయం మర్చిపోయి కర్కోటకుడయ్యాడు. ఒక కొడుకు పైన తలకొరి పెట్టడానికి ఇంకో కొడుకున్నాడన్న ధీమాతో ఉన్నాడు. కుమారి, పద వెళదాం. ఎక్కడికి దీపు? నా అన్నయ్యని చూడ్డానికి మాం. నా వదినకి తోడుగా ఉండడానికి. ఎవరా నీ అన్నయ్య? ఎవరు నీ కొదిన? వాళ్ళు బంధువులు కాదు, రా బంధువులు. అమ్మా నిన్ననాలమ్మా, నువ్వు నిజమైన రాబంధువి. దీపు, రాబంధులు శవాల్ని పీక్కుతుంటే నువ్వు బ్రతుకున్న మనుషుల్ని పీక్కుతుంటున్నావు. డాడీ లైఫ్లోకి వచ్చి పెద్దమ్మకు అన్యాయం చేశావు. అన్నయ్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు. ఆస్తి కోసం ఈ ఇంట్లో అడ్డగా గీత గీయించావు. ఎన్నెన్నో పాపాలు చేశావమ్మా. నేనేం చేసినా నీకోసమేరా దీపు. అక్కర్లేదు. ఇకపై నా కోసం నువ్వేం చేయక్కర్లేదు. నాకు నా అన్న వదిలినున్నారు. చిన్నప్పుడు నా వేలు పట్టుకుని నడిపించిన నా అన్నయ్య నాకు ఇన్స్పిరేషన్. తప్పుడు దారిలో నడవబోయిన నన్ను సరైన దారిలో పెట్టిన వదినే నాకు ఈ క్షణం నుంచి అమ్మ. అంటే మీ డాడీ నేను నీకేమే కామా? మీకు కొడుకుగా పుట్టినందుకు ఫస్ట్ టైం సిగ్గుపడుతున్నానమ్మా. అన్నయ్య మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు.
అలాంటి అన్నయ్య ప్రాణాలు ప్రమాదంలో ఉంటే మీ కళ్ళలో నీళ్లు కూడా రావటం లేదు. వదిన లేకపోతే నువ్వు డాడీ జైల్లో ఉండేవాళ్ళు. అలాంటి వదిన పక్కన ఉండాలని మీకు అనిపించట్లేదు? మీరు అసలు పేరెంట్సే కాదు. మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన అన్నయ్య దగ్గరికే నేను వెళ్తున్నాను. అన్నయ్యకి అక్కర్లేని మీరు నాకు అక్కర్లేదు. కుమారి, నువ్వు నాతో వస్తున్నావా లేదా? ఎందుకు రానండి? మీకోసం కాదు, తోడబుట్టకపోయినా నన్ను సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకున్నా నా అక్క కోసం, దివ్యక్క కోసం వస్తాను. అక్కకెప్పుడు ఎదురు నిలిచేదాన్ని, ఇప్పుడు అక్క పక్కన నిల్చుంటాను. పదండి. దీపు, ఈ క్షణం నుంచి నేను కుమారి మీ వైపు కాదు, నా అన్న వదిన వైపు. దీపు ఆగు. దీపు, కుమారి కుమారి ఆగండి, ఆగండి. ప్రసాద్, ప్రసాద్ నువ్వైనా వాళ్ళకి చెప్పు. అన్నయ్య, వదిన మీరైనా చెప్పండి. దీపు ఆగు. ఎందుకు ఆపాలమ్మా? చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని సరైన మార్గంలో వెళ్తున్న వాళ్ళని మళ్ళీ తప్పుడు మనుషులతో కలవమని చెప్పడానికి ఆపాలా? ఎవరు ఎవరు తప్పుడు మనుషులు? మేమేనమ్మా, మేమే తప్పుడు మనుషులం. అబద్ధం చెప్పి మా అమ్మాయిని మీ ఇంటి కోడలు చేశాం. మోసాలు చేసి మీ ఆస్తిని కొట్టేయాలనుకున్నాం. ఎవరో బెదిరిస్తేనో, ఎవరో భయపెడితేనో ఆ 5 కోట్లు దొంగతనం చేయలేదు. మేము కావాలనే చేశాం. మేం పరమ దుర్మార్గులం. మేం చేయని పాపం అంటూ లేదు. కానీ మేము మీ అంత దుర్మార్గులం కాదమ్మా, మీ అంత కసాయవాళ్ళం కాదు. కడుపున పుట్టకపోయినా దివ్య మా కూతురే, హర్ష మా అల్లుడే. వాళ్ళ కోసం మేం బాధపడుతున్నాం. వెళ్ళి వాళ్ళకి తోడుగా ఉండాలనుకుంటున్నాం. నన్ను కాదని వెళ్తారా? వెళ్తాం వదినా. మహా అయితే ఏం చేస్తారు? మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనివ్వరు, అంతే కదా? ఏం పర్లేదు వదినా, మీరు రానివ్వకపోతే మా పాత బతుకులు ఎలాగూ ఉన్నాయి. 4 ఇళ్లల్లో పాచి పనిచేస్తాను. ఈయన ఏదో ఇంటి గేటు బయట వాచ్మెన్ గా పనిచేస్తాడు. మాకు మీ ఆస్తుల కన్నా హర్షబాబు, దివ్యలే ఎక్కువ. పద, వెళ్ళిపోదాం. ఆగుతాయారు. వెళ్లే ముందు ఒక్క మాట బావగారు. మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషిగా పుట్టకండి. పుట్టిన పిల్లల్ని మాత్రం కనకండి. చూసావా ప్రసాద్, ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటాడు? వాళ్లపై వెంటనే కేసు పెట్టు ప్రసాద్. మోసగాళ్ళు, దగకోరులు, దొంగలని ఎన్ని సెక్షన్లుంటే అన్ని సెక్షన్ల మీద కేసు పెట్టు. పెడతాను, కానీ వాళ్ల మీద కాదు, నా మీద నేనే కేసు పెట్టుకుంటాను. నీ మీద నువ్వు కేసు పెట్టుకోవడం ఏంటి? మరి నీ మీద నేను కేసు పెట్టలేను కదా. నేనేం తప్పు చేశానని నా మీద కేసు పెడతారు? ఒక్క తప్పు కాదు, తప్పుల మీద తప్పులు. ఎన్నో తప్పులు చేశావు. తప్పులన్నీ నా అండ చూసుకుని చేశావు. నీ తప్పులన్నీ నేను వెనకేసుకొచ్చాను ఇంతకాలం. నా వల్లనే ఆ తప్పులన్నీ జరిగాయి. అందుకే నా మీద నేనే కేసు పెట్టుకుంటాను. మనుషుల్ని ఇండైరెక్ట్గా చంపిన హంతకుడిగా నా మీదే 302 కేసు పెట్టుకుంటాను. నన్ను నేను ఉరేసుకునే విధంగా శిక్షించుకుంటాను. నీకేమైనా మతిపోయిందా ప్రసాద్? వాళ్ళకంటే బుద్ధి లేదు, నీకేమైనా? అసలు నువ్వు ఆడదానివేనా? అమ్మవేనా? నా పెద్దబాబు అక్కడ చావు బతుకులతో పోరాడుతున్నాడు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి వాడిని చూడాలని మనసులో ఎంతో ఆరాటంగా ఉన్నా ఎందుకు ఆగానో తెలుసా?
కన్న పెగు కోసం సుమిత్ర కన్నీళ్లు పెట్టుకున్నా తనతో ఎందుకు వెళ్ళలేదో తెలుసా? కన్న కూతురు లాంటి దివ్య కళ్ళ ముందు మెదులుతూ ఉన్నా తన కన్నీళ్లు తొడవటానికి ఇంకా నేను ఎందుకు వెళ్ళలేదో తెలుసా? మానసికంగా నేనెప్పుడు ఆ గీత దాటి వెళ్ళిపోయాను. ఇటువైపు నుంచి అటువైపుకి ముందుగా గీత దాటింది నేను. నాతో ఇంకా ఎవరెవరు గీత దాటి వస్తారోనని ఇప్పటి వరకు ఎదురు చూశాను. నన్ను కట్టుకున్న భార్యగా, హర్ష కన్న తల్లిగా సుమిత్రన అడుగుజాడలో నడిచి గీత దాటింది. తోడబుట్టిన అన్నయ్య కోసం దీపు గీత దాటాడు. తోడి కోడల కోసం కుమారి కూడా గీత దాటింది. చేసిన తప్పుల్ని ఒప్పుకుని వియ్యంకులో కూడా గీత దాటారు. నువ్వెందుకు గీత దాటలేదు భవన? పెదబాబు నీకేమీ కాడా? పెదబాబు నువ్వు సవతి తల్లిగా కూడా చూడలేదా? నిన్ను కాపాడిన దివికి తోడుగా ఉండాలని నీకిప్పటి వరకు అనిపించలేదా? సాటి ఆడదానిగా స్పందించాలనిపించలేదా? ఇద్దరు పిల్లల కన్న తండ్రినయ్యుండి కూడా పాపపై పెదబాబుకున్న తండ్రి ప్రేమను గుర్తించలేకపోయాను. పాప నా వారసురాలు కాదని దివ్యను కించపరిచాను. దివ్య లేకపోతే ఈరోజు ఈ కుటుంబమే లేదు, ఈ ఇల్లే లేదు. మనమెవరూ ప్రాణాలతో పాటు ఉండేవాళ్ళమే కాదు. తండ్రిగా నేను ఇందాకే చచ్చిపోయాను. ఇప్పుడే మనిషిగా మళ్ళీ పుట్టాను. శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన పెదబాబును దివ్యను చూడటానికి మామూలు మనిషిగా వెళుతున్నాను. నాతో రావటం రాకపోవటం నీ ఇష్టం. ఒక్క మాట, నువ్వు అసలు ఆడదానివే కాదు, అమ్మవే కాదు. చిన్నబాబును కన్నది నువ్వు కాదు, చిన్నబాబును కన్న తల్లి సుమిత్ర. చిన్నబాబును కన్న తల్లి సుమిత్ర. నువ్వు ఒక గొడ్రాలివి. ఏమంటున్నావు ప్రసాద్? నువ్వు కన్నబిడ్డ పురిట్లోనే చనిపోయింది. నిన్ను తల్లిని చేయాలన్న సదుద్దేశంతోనే సుమిత్ర తను కన్నబిడ్డను నీ పక్కన పడుకోబెట్టి తను కన్న ప్రేమను చంపుకుంది. ఈ విషయం నీకు తెలియకూడదని సుమిత్ర దగ్గర నేను మాట తీసుకున్నాను. అందుకే ఇంతకాలం నీకు చెప్పలేదు. ఇప్పుడు చెప్పక తప్పలేదు. ఎందుకో తెలుసా? కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి, నీకు తెలియాలి కాబట్టి. చిన్నబాబును కన్న తల్లి సుమిత్ర, నువ్వు ఒక గొడ్రాలివి. హర్ష, మేడం, మీరు ఇలా పేషెంట్ దగ్గర ఏడిస్తే పేషెంట్ డిస్టర్బ్ అవుతారు. కామ్గా ఉండండి, లేదా వెయిటింగ్ హాల్కి వెళ్ళండి. దివ్యమ్మ, బయటికి వెళ్దాం రండి. రామ్మా. రామంగమ్మ. చారుకేశా, ఢిల్లీ నుంచి డాక్టర్ ఎప్పుడు వస్తారు? త్వరగానే వచ్చేస్తారు మేడం. ఇక్కడ డాక్టర్స్ ఎవరు ఆపరేషన్ చేయలేరా? స్పెషల్ డాక్టరే ఆ సర్జరీ చేయాలంట అత్తయ్య. నాన్నారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో నాన్నారు, ఎక్కడున్నావు చారుకేశా? ఏమైంది నాన్నారు? ఎందుకు ఫోన్ చేశారు? మళ్ళీ గుడిలో అఖండ దీపం ఎగసి పడుతుంది. స్వామీజీ కూడా వచ్చారు.
ఆ వంశానికి మళ్ళీ ఆపద రాబోతుందని చెప్తున్నారు. అక్కడ అందరూ క్షేమమే కదా, భయమేమీ లేదు కదా. హర్ష సార్కి యాక్సిడెంట్ అయిందని అన్నారు. మేజర్ సర్జరీ చేయాలంటున్నారు. ఢిల్లీ నుంచి డాక్టర్ వస్తున్నారు. సర్జరీ జరిగే వరకు దేవుడే సార్ని కాపాడమని డాక్టర్ చెప్పారు. కనుక్కున్నావా చారి? ఎవరు ఆపదలో ఉన్నారో తెలుసుకున్నావా? కాలానికి సృష్టికి మధ్య జరిగే యుద్ధమేంటో ఇప్పుడు అర్థమైందా? ప్రాణం పొయ్యడం సృష్టి ధర్మం, ప్రాణం పోవడం కాలధర్మం. బ్రతుక్కి చావుకి మధ్య ఆ ప్రాణం ఊగిసలాడుతోంది. కాలాన్ని సృష్టి అధిగమిస్తుందా, లేక సృష్టినే కాలం తనలో కలుపుకుంటుందా? కాసేపట్లో తెలిసిపోతుంది. ఏమైంది చారుకేశా? ఎవరు ఫోన్ చేశారు? ఏం జరిగింది? మా నాన్నారు ఫోన్ చేశారు దివ్యమ్మ. మళ్ళీ శాపం ఒకరిని బలి కోరుతుందమ్మా. దివ్య, చారుకేశా, దివ్య ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళనివ్వండి మేడం. దివ్యమ్మ వెళితేనే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. దివ్యమ్మ నిలదీస్తేనే పరిష్కారం దొరుకుతుంది. ఎవరిని ప్రశ్నించాలి చారుకేశా? ఎవరిని నిలదీయాలి? ఆ దేవుణ్ణి. వదిన, అన్నయ్యకి ఎలా ఉంది వదిన? అక్క బావగారికి ఎలా ఉందక్క? మాట్లాడవేంటమ్మా? మా తప్పు తెలుసుకుని వచ్చాం. హర్షబాబు ఎలా ఉన్నాడమ్మా? ఏమైందమ్మా? సరే పదండి అంకుల్, లోపలికి వెళ్తాం. పెద్దమ్మా, అన్నయ్యకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? పెద్దత్తయ్య, బావగారు బాగానే ఉన్నారు కదా? ఏంటమ్మా, ఏం మాట్లాడవు? హర్షబాబు పరిస్థితి ఏంటి? చెప్పండి వదినా. చారుకేశా, నువ్వైనా చెప్పు. ఎందుకు స్వామి ప్రతిసారి ఆ కుటుంబానికే? ఎందుకు? ఎందుకో నీకు తెలీదా చారి? ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇంకానా? మీరేమి చేయలేరా స్వామి? మీ చేతుల్లో ఏమీ లేదా? ఉంటే ఇన్ని చావులు జరిగేవా చారి? కాల ప్రవాహంలో కొట్టుకుపోవడం తప్ప ఎదురేదటం మనుషులకు సాధ్యం కాదు. మనిషి జన్మనెత్తిన దేవుడికే కాలధర్మాన్ని ధిక్కరించడం సాధ్యం కాలేదు. అలా అనకండి స్వామి. మొదలైంది ప్రతిదీ ఎక్కడో ఒక చోట ముగియాలి కదా. ప్రతి ఆరంభానికి ఒక అంతం ఉంటుంది కదా. ఓ రకంగా ఇది ముగింపే అని చెప్పాలి చారి. ఈ కథ సమాప్తి కాబోతోంది. ఈ నాటకానికి ఇది ముగింపు. అంటే సంతోషకరమైన ముగింపే కదా స్వామి? అది తెలీదు చారి. ముంచుకొస్తున్న తుఫాను సముద్రంతో పాటు ముందుకు వచ్చి ఎంతో కొంత భూభాగాన్ని తనతో పాటు తీసుకెళ్ళిపోతుందో, లేక తనలో ఉన్న ముత్యాలను రత్నాలను భూమిపై వదిలేస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒక విషాదంతో మొదలైన ఈ నాటకం మరో విషాదంతో ముగుస్తుందో, లేక ఇప్పటి వరకు జరిగిన విషాదాల్ని మారిపించే సంతోషాన్ని ఇస్తూ ముగిస్తుందో నాకు తెలియదు. ప్రమాదంలో ఉన్న ప్రాణాన్ని కాపాడడానికి సుదూరంలో ఓ శక్తి బయలుదేరింది. ఆ ప్రాణాన్ని ప్రమిద దీపంలా ఊదెయ్యడానికి ఓ దుష్టశక్తి బయలుదేరబోతోంది. అన్నా, వాడి పెళ్ళం హాస్పిటల్లో చేర్పించింది. డాక్టర్ ఏమన్నారు? వాడికి ఆపరేషన్ చేయాలంటన్నా. ఢిల్లీ నుంచి వేరే డాక్టర్ వస్తున్నాడంట. ఆపరేషన్ చేస్తే వాడు బతుకుతాడా? ఏమో బతకచ్చంటన్నా. వాడు బతకకూడదు. వాడి చావుతో నా పగ తీరిపోతుంది. అదేంటన్నా? వాడొక్కడి చావుతో నువ్వు సంతోషపడతావా? అవునరా,
రాజేంద్ర ప్రసాద్ దివ్య నా శత్రువులు. హర్ష గడి చస్తే రాజేంద్ర ప్రసాద్ గడికి పుత్ర శోకం, దివ్యకి తన తాలి తెగిపోతుంది. ఇద్దరు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. వాళ్ళ ఏడుపులు చూస్తూ మిగతా వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇంతకంటే సంతోషం ఏముంటుందిరా నాకు. కానీ హాస్పిటల్లో ఉన్నవాడిని ఎలా? ఢిల్లీ నుంచి డాక్టర్ వచ్చేలోపు అక్కడి నుంచి వాణ్ణి లిఫ్ట్ చేద్దాం. పదండి. చెప్పండి సార్. మా బాబు పేరు పెదబాబు, హర్ష. ఐసీయూలో ఉన్నారు సార్. మీరు? వాడి నాన్నని, రాజేంద్ర ప్రసాద్ని. అటువైపు సార్. మేడం, ప్రసాద్ సార్. ఏమండి, మీరిక్కడికి ఆలస్యంగా వచ్చానని కోపంగా ఉందా? ఆనందంగా ఉందండి. పెదబాబు ఎక్కడా? రండి. పెదబాబు, ఈ నాన్నను క్షమించరా? ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. సుమిత్ర, బాబు ప్రాణాలకు ప్రమాదమే లేదు కదా? చిన్న చిన్న దెబ్బలే కదా తగిలాయి. త్వరగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతాం కదా. తలకి పెద్ద గాయం అయిందండి. సర్జరీ చేయాలంటున్నారు. ఢిల్లీ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ వస్తున్నారు. నాన్న, నీకేమీ కాదురా. నా ప్రాణాలు ఇచ్చైనా సరే నేను కాపాడుకుంటాను. సుమిత్ర, నువ్వు ధైర్యంగా ఉండు. బాబుని క్షేమంగా నీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది. అవును, దివ్య ఎక్కడా? అయ్యో తాతయ్య, మీరేం చేస్తున్నారు? నన్ను క్షమిస్తావా తల్లి? మీరు పెద్దవాళ్ళు తాతయ్య, ఇలా చేయకూడదు. పెద్దవాణ్ణి కాదమ్మా, పెద్ద మూర్ఖుణ్ణి. ప్రేమను పంచటంలో చాలా పేదవాణ్ణి. ఇద్దరు కొడుకులను కన్న తండ్రిని నేను. పిల్లలపై ప్రేమ ఎలా చూపించాలో ఇంతకాలం నాకు తెలుసు అనుకున్నాను. నిజంగా నాకు తెలియదమ్మా. మీ నాన్నకు తెలుసు. నీకు బ్రతుకునివ్వటం కోసం, మీ అమ్మకు భవిష్యత్తునివ్వటం కోసం తండ్రైన నా పెదబాబుకు వాడికి ప్రేమంటే ఏంటో తెలుసమ్మా. వారసత్వం అనేది ఒంట్లోని రక్తంలో మాత్రమే ఉండదు, మనసులోని మంచితనంలోనే ఉంటుందని మీ నాన్న నిరూపించాడమ్మా. గొప్పతనం అనేది
పేరులోనూ డబ్బులోనూ ఉంటుందని కాదు, వ్యక్తిత్వంలో ఉంటుందని మీ అమ్మ నిరూపించింది. అలాంటి మిమ్మల్ని కాదనుకుని అడ్డుగీత గీసినందుకు నన్ను క్షమించమ్మా. నువ్వు నా వారసురాలు కాదు అన్న నేనన్న మాటలకి నన్ను క్షమించు తల్లి. అక్క, క్షమించాల్సింది మిమ్మల్ని కాదు, నన్ను. మంగపై మీకు ద్వేషాన్ని పెంచింది నేను. దివ్య హర్షబాబుల్ని మీకు శత్రువుల్ని చేసింది నేను. ఇల్లు రెండు ముక్కలు అవ్వడానికి కారణం నేను. మీ అందరినీ బాధ పెట్టింది నేను. అందరూ నన్ను క్షమించండి. భువన, తప్పు తెలుసుకుని వచ్చావా లేక తప్పనిసరే వచ్చావా? మేమంతా లేకపోతే నువ్వు ఒంటరిదానమైపోతావని భయపడొచ్చావా? ఆ స్వార్థంతో గనక నువ్వు వస్తే నీకు భయం అక్కర్లేదు. నీకు రావాల్సిన వాటా రాసిచ్చేస్తాను. దాంతో నువ్వు హాయిగా ఉండొచ్చు. చచ్చిన పావుని ఇంకా ఎందుకంటే చంపుతారు? మీరంతా లేకుండా ఆస్తి నేనేం చేసుకుంటాను? నాకే ఆస్తి వద్దు, ఈ కుటుంబం కావాలి. మంగ మీకు మాత్రమే మనవరాలు కాదు, నేను కూడా మంగకి నానమ్మని. చాలా థ్యాంక్స్ మామ్. సారీ దీపు, నేను మీ అమ్మని కాదు, నేను మీ అమ్మని కాదు. మీ అమ్మ. ఏమంటున్నావు మామ్? నేను చెప్పేది నిజం దీపు. సుమిత్రకే మీ అమ్మ. అక్క, నువ్వెంత గొప్పదానివక్క. కళ్ళ ముందు కన్న బిడ్డను పెట్టుకుని ఏవీ కాని దానిలా ఎలా ఉండగలిగావు? నేను నీ మాంగళ్యాన్ని పంచుకుంటే నువ్వు నీ మాతృత్వాన్ని నాకు పంచావా? నిజంగా నువ్వు దేవతవక్క. భువనికి ఎందుకు చెప్పారండి? అప్పుడు భువనని అమ్మని చేయడం కోసం చిన్నబాబు తన కొడుకే అనే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు భువనలోని అమ్మతనం బయటికి తీసుకురావడం కోసం చిన్నబాబు
నీ కన్న కొడుకేనని చెప్పాల్సి వచ్చింది. అమ్మా, కాదు నాన్న, నువ్వెప్పుడు ఈ అమ్మ కొడుకువే. నాకేం బాధగా లేదక్కా. దీపు నా కొడుకు కాదని నేను ఇక్కడికి రాలేదు. పిల్లలు లేని నాకు హర్ష, దీపు ఇద్దరు నా అక్క. హర్ష బాబుకి ఎలా ఉంది? వెళ్ళి చూడు బౌలా, లోపలున్నాడు. నన్ను క్షమించు హర్ష. నీకే పరిస్థితి రావడానికి కారణం నేను. మీ అమ్మని మన్నించు. నీకోసం కావాలంటే నా ప్రాణం ఇచ్చేస్తాను బాబు. నీకేం కాదు, నేను కాపాడుకుంటాను. ఇక్కడ అందరూ ఉన్నారు. దివ్య ఎక్కడా?